హాయ్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మీ కొరకే ఒక చక్కటి వీడియో. మ్యాథ్స్లో టెక్నిక్స్ పెన్ను మరియు పేపర్ లేకుండానే మనము మ్యాథమెటిక్స్ను ఏ విధంగా సులభంగా చేయొచ్చు. ముఖ్యంగా టెట్ కానీ, టీఆర్టీ కానీ, డైట్ సెట్ కానీ, మిగతా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. అయితే ముఖ్యంగా ఇది ఇంటర్మీడియట్లో నాన్ మ్యాథమెటిక్స్ అంటే అదర్ దాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేటటువంటి వీడియో. తప్పనిసరిగా చూసి నెక్స్ట్ వచ్చే వీడియోలు ఇంకా ముందు అన్నిటిని కూడా చూడడానికి మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేస్తూ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలుపవలసిందిగా కోరుతూ, ఒక గతంలో టీఆర్టీలో కానీ టెట్లో కానీ వచ్చిన ఒక 2 ప్రశ్నలు తీసుకొని దానికి ఏ విధంగా సమాధానాన్ని సులభంగా చెప్పాలనో, సులభంగా వెంబడే ఎక్కువ సమయం లేకుండా తక్కువ సమయంలో ఏ విధంగా చేయాలనో సాల్వ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక ప్రాబ్లం ప్రస్తుతం నేను తీసుకునేది ఏంటంటే 1/2 whole to the power of -2 divided by 1/3 whole to the power of -3. చాలా సులభంగా చేసేటటువంటి సమస్య ఇది. ఎక్కువ సమయం అక్కర్లేదు, పెన్ను పేపర్ కూడా అక్కర్లేకుండా ఓన్లీ జస్ట్ ఓరల్గా దీని సమాధానం ఎట్లా గుర్తుపట్టాలనో ఒకసారి బాగా చక్కగా చూడండి. మీరు మొదటగా ఇక్కడ 1/2 whole to the power of -2 అంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ లేదు అక్కడ. దీంట్లో కూడా 1/3 whole to the power of -3 అంటే నెగిటివ్ ఉంది. పైన చూడండి, ఇక్కడ లవం అంటే న్యూమరేటర్లో 1 న్యూమరేటర్లో 1 వచ్చినప్పుడు డైరెక్ట్గా దీని ఆన్సర్ను ఎట్లా గుర్తించాలి చూడండి. 2² అనుకోండి. న్యూమరేటర్లో 1 ఉన్నప్పుడు డినామినేటర్లో ఉన్న ఏదైతే మనకు డిజిట్ ఉందో దానికి ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు మల్టిప్లై చేయండి. 2² అంటే 2 2 జా 4 డివైడెడ్ బై, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి 3 to the power of -3 అంటే దాన్ని డైరెక్ట్ ఏం చేస్తున్నా 3 × 3 × 3 3 3 జా 9 9 3 జా 27. సో డైరెక్ట్ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఆన్సర్ ఏం తీసుకోవాలి మీరు? 4/27 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఒకవేళ ఇక్కడ కూడా ఏదన్నా నెక్స్ట్ డిజిట్ వచ్చినప్పుడు అవి ఎలా చేయాలనో నెక్స్ట్ ఇంకో వీడియోలో చూద్దాం. ఇంకొక సమస్య చూడండి. ఏదైనా ఒక అతి చిన్న సంఖ్యను 25, 40, 60 ఈ 3 సంఖ్యలతోని ఒక చిన్న సంఖ్య భాగించబడుతుంది. భాగించినప్పుడు ఏమొస్తుంది? రిమైండర్, శేషం 7 వస్తుంది. అయితే ఆ అతి చిన్న సంఖ్య ఏది? అది ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ 25, 40, 60 25, 40, 60 ఈ మూడింటిని భాగించే అతి చిన్న సంఖ్య రిమైండర్, శేషం 7. రిమైండర్ అంటే శేషం 7. దీన్ని ఏ విధంగా తొందరగా మన సమాధానం రాబట్టాలి అంటే యాక్చువల్గా మనం చేయాల్సిన పద్ధతి ఏంటి? దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. తీసుకొని దానికి 7 అనేది యాడ్ చేయాలి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తామన్నాను? ఆ ఎల్సిఎంలోనే చిన్న టెక్నిక్ అనేది జాగ్రత్తగా గమనించండి. ఇది 25, 40, 60 అనేది ఫస్ట్ 5 యొక్క మల్టిపుల్స్. అంటే 5 ఎక్కంలో అది పోతా ఉంది. 5 5లా, 5 8లా, 5 12లా. సులభంగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ 5 అదే విధంగా పెట్టుకోండి. నెక్స్ట్ 4లో ఈ 2 4 టేబుల్లో పోతా ఉన్నాయి. 4 2ల 8, 4 3ల 12. వెరీ సింపుల్గా చూడండి. ఇక్కడ ఇంకోటి ఏ టేబుల్ అయింది మనకి? ఇక్కడ 5 అనేది మాత్రం మనకి ఇక్కడ కామన్గానే ఉంటుంది. ఆ విధంగా తీసుకొని మనము సులభంగా ఏ విధంగా ఉన్న యాక్చువల్గా మనం చేసే మెథడ్ ఏంటంటే 25, 40, 60 ఈ విధంగా మనం ఏం చేస్తాం? ఎల్సిఎం తీసుకుంటాం. 5 5లా, 5 8లా, 5 12లా. మళ్ళీ ఏం చేస్తాం? 4లో తీసుకుంటాం. ఈ 5 అట్లే పెడతాం. 4 2లా, 4 3లా. అంటే ఈ విధంగా మనం తీసుకొని ఫస్ట్ 5 అనేది సేమ్ తీసుకుందాం. ఇది 5 5లా, 5 8లా, 5 12లా. మళ్ళీ 5 సేమ్ తీసుకోండి, ఎందుకంటే 4లో 5 అనేది పోదు కాబట్టి 5 సేమ్ తీసుకోండి. 4 2లా, 4 3లా. సో ఈ విధంగా మనం తీసుకొని 5 4 20,
25 100, 100 ఇంటూ 2 200, 200 ఇంటూ 3 600. సో మనకు వచ్చేటటువంటి సమాధానం ఏంటి 600 ప్లస్ మనకు శేషం ఎంత వస్తుంది 7. సో 607. కాబట్టి తొందరగా చూడండి 5 5 4 2 3. అంటే మనం సులభంగా ఈ ప్రాసెస్ లేకుండా ఈ విధంగా కూడా మనము డైరెక్ట్గా సమాధానాన్ని సులభంగా రాబట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే మీకు ఒకవేళ ఇది ఫాస్ట్ అవుతా అనుకుంటే ఇది చేయండి, లేదంటే ఫస్ట్ మనం 5 టేబుల్ అవుతుంది కాబట్టి 5 తీసుకోండి. 5 తీసుకొని 5 5ల 5 ఎంపుల 5 12ల, మళ్ళీ 5 సేమ్ పోదు కాబట్టి 4 లేపులు 5 పోదు కాబట్టి 5 సేమ్ తీసుకోండి. 4 2ల 4 3ల ఈ విధంగా తీసుకొని మనం దీన్ని 5 4 20, 25 100, 100 ఇంటూ 200, 200 ఇంటూ 3 600 ప్లస్ ఒక 7. అంటే ఈ మూడిటిని ఈ సంఖ్య అనేది మూడింటితో భాగించబడుతుంది, రిమైండర్ 7 వస్తుంది. సో ఈ విధంగా మనం సులభంగా చేయొచ్చు. ఇంకో సమస్య చూడండి, వెరీ సింపుల్ సమస్య. మనము 8,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నాం. అయితే ఎంత 4% వడ్డీ. ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు. అంటే 8,000 రూపాయలు 2 సంవత్సరాలకు 4% చొప్పున వడ్డీ చొప్పున ఎంత మనము అమౌంట్ వడ్డీ మనం పే చేయాలి. యాక్చువల్గా మనం సూత్రం ప్రకారం పోతే I = PTR/100. కానీ మీకు అవన్నీ లేకుండా సింపుల్గా చూడండి, 8,000 మనం తెచ్చినాయి. మనం తీసుకున్న అమౌంట్ ఎంత 8,000. ఎంత శాతం మనకు 4%. ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వెరీ ఫాస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మనం పూర్తి చేయొచ్చు. మనకి ఇచ్చినటువంటి దానిలో ఎంత అమౌంట్ తీసుకున్నాడో ఆ అమౌంట్లో 2 జీరోలు తీసేయండి. అమౌంట్లో 2 జీరోలు తీసేసి మిగిలినవేంటివి 80 ఇంటూ 4 ఇంటూ 2 అంటే 640 రూపాయలు. ఇది మనకు వడ్డీ కింద మనము కట్టాల్సినటువంటి ఒక అమౌంట్. మనకి వెరీ సింపుల్, 2 జీరోలు తీసేసుకోండి. తీసేసుకొని 4% కాబట్టి 4 ఇంటూ 2 చేయండి. 8 4 32. ఇది కూడా చూడండి ఒకసారి ఇక్కడ 8 4 32, 32 అంటే 64, ఒక జీరో. సో ఎంత వడ్డీ అవుతుందంటే 640 రూపాయలు. సో ఇలాంటి యొక్క క్వశ్చన్స్ని మీకు మరి ప్రతినిత్యం పంపడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ.